మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాలు తెలియజేస్తూ ఈ దినపు ధ్యానమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇది క్లుప్త ధ్యానం కాబట్టి నేటి దిన ధ్యానం నిమిత్తము ఎంపిక చేసుకున్నటువంటి వాక్య భాగము అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మాత్రం నేను చదివి వినిపిస్తాను. 7వ వచనం 2వ కొరింథీ 1వ అధ్యాయం. మీరు శ్రమలలో ఎలాగూ పాలువారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలువారై ఉన్నారని ఎరుగుదుము గనుక మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. చిన్న ప్రార్థన. ప్రభువా, మాతో మాట్లాడండి. ఈ ధ్యానమును మా హృదయాలలో మేము భద్రపరుచుకొని ఈ దిన జీవితం క్షేమదాయకంగా మేము గడుపు భాగ్యం దయచేయమని క్రీస్తు వారి నామములో విన్నపాలను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ మిత్రులారా, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు వ్రాస్తున్న ఈ 2వ పత్రికను మనం పరిశీలించినట్లయితే కొరింథీ సంఘంలో అపోస్తుడైన పౌలు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ఆ విషయము ఈ పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటూ ఉన్నది. సంఘమును తాను స్వయంగా కష్టపడి వారి మధ్య జీవించి 18 నెలలు ఇంచుమించు ఆ సంఘాన్ని సిద్ధపరచుకొని ఏర్పాటు చేసి అది ఎదుగుతూ ఉన్నప్పుడు పౌలైతే అవే ఆ స్థలంలో సంఘ నిర్మాణం అయిపోయాక అక్కడి నుండి వెళ్ళిపోయినాడు. కానీ అక్కడి నుండి వార్తలు వచ్చినప్పుడు పౌలుకు చాలా కలత చెందినటువంటి పరిస్థితి. బహుశా ఈ ఉత్తరాన్ని తీతు ద్వారా పంపించి ఉండవచ్చు అని అంటారు. ఈ ఉత్తరంలో మరి ఆయన రాస్తున్న విషయాలను బట్టి గమనించినట్లయితే ఆయన మనసు కష్టము దేనివలన అని మనము పరిశీలించినప్పుడు మనసు కష్టము అక్కడ ఇంట్రూడర్స్ అంటే సంఘం ఏర్పడ్డాక కొందరు లోపలికి చొచ్చుకొని వస్తూ ఉన్నారు. ఏ రీతిగా చొచ్చుకొని వస్తున్నారంటే వారు కూడా క్రైస్తవులుగా మరి ఎన్ని రకాలుగానో మనం ఊహించవచ్చు. ఎందుకంటే మేబీ జూయిష్ క్రిస్టియన్స్, యూదులు క్రైస్తవులుగా మారినటువంటి వారు సంఘంలోకి చొచ్చుకొని వస్తూ ఉన్నారు. అంతేకాకుండా మరి యూదేతర సాంప్రదాయం నుండి క్రైస్తవులుగా అయినటువంటి వారందరూ సంఘంలోనికి చొచ్చుకొని వస్తూ సంఘంలో ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఒకటి, పౌలు యొక్క అధికారం మీద ప్రశ్న చేస్తున్నారు. అపోస్తలునిగా పౌలుకు ఉన్నటువంటి అధికారం ఏంటి అని ప్రశ్నించుచు అపోస్తలుడుగా పౌలు వారి మధ్య చేసిన పరిచర్యను బలహీనపరచడానికి వారు కూడా సంఘంలో ప్రవేశించి పౌలు యొక్క ఇన్ఫ్లుయెన్స్ను కానీ పౌలు ఏ పునాది మీద కట్టాడో ఆ విషయంలో కానీ బలహీనపరుస్తూ సంఘాన్ని గందరగోళంలోకి నెట్టడానికి ఈ ప్రయత్నములు అవుట్ సైడ్ ఇంట్రూడర్స్, మేబీ క్రిస్టియన్స్, వారు క్రైస్తవులే, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, అంటే యూదుల్లో క్రైస్తవులు అయిన వారు కావచ్చును, లేక యూదేతర విశ్వాసాల్లో నుండి క్రైస్తవులుగా వచ్చిన వారు కావచ్చును. వారు సంఘంలో జొరబడి గందరగోళం చేస్తూ ఉన్నప్పుడు మరి ఈ మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయాలను పౌలు ఖండిస్తూ కూడా మనం 11వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో కానీ మనం గమనించినట్లయితే ఇక్కడ కొన్ని మాటలు కనపడుతూ ఉంటాయి. ఈ 11వ అధ్యాయంలో నేను కొన్నిటిని నేను మీ కొరకు 4వ వచనం పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు? ఎలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరొక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరొక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్తను మీరు అంగీకరించినను, మీరు వానిని సహించుట యుక్తమే. మేము బోధించినటువంటి సువార్త
లేక మేము మీకు నేర్పించినటువంటి భక్తి దీనికి విభిన్నముగా కొందరు వస్తున్నారు, వారు లోపలికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఇంకొక విషయాన్ని కూడా మనం చూసినట్లయితే 13వ వచనం 11వ అధ్యాయం 2వ కొరింథీ పత్రికను గమనించినట్లయితే, ఎలయనగా అటివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషం ధరించుకుని వారయ్యుండి దొంగ అపోస్తలులను మోసగాండ్రను పనివారునై ఉన్నారు. కాబట్టి ఎవిడెంట్గా పాల్ మరి వారికి ఉత్తరం రాస్తూ ఈ విషయాలు చెప్పడం మనం చూస్తాం. కాబట్టి సంఘము చాలా ఇబ్బందికరంగా ఉన్నది, శ్రమలో ఉన్నది. వాస్తవంగా శ్రమ అంటే ఏదో కొట్టడం చంపడం ఇదే కాదు, కానీ సంఘం ఒక క్రమమైన పద్ధతిలో నిర్మాణం జరిగినప్పుడు ఆ సంఘాన్ని గలిబిలి చేస్తూ బయట వారు లోపలికి వస్తూ అక్కడ సభ్యులుగా కొనసాగుతూ ఉన్న సంఘమును, దానిలో ఉన్న క్రమమును, సిద్ధాంతమును, భక్తిని, వీటిని గందరగోళం చేస్తూ ఉన్నప్పుడు పౌలుకు చాలా కష్టం కలిగినది. ఈ కష్టంలో ఈయన ఈ మాట పలుకుతూ ఉన్నాడు. 7వ వచనంలో మనం చదువుకున్నాం, మీరు శ్రమలలో ఎలాగూ పాలువారై ఉన్నారో అంటే సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. సంఘస్థులారా, మీరు నేను అనగా మీ కొరకు ప్రయాసపడినటువంటి వాడును, మనము ఇరువురుము కూడా శ్రమల్లో పాలువారమై ఉన్నాం. ఇట్లాంటి కష్టాల్లో మీకే కాదు, సంఘంలో శ్రమ వచ్చినప్పుడు అది మీదే కాదు, నాది కూడా. మనము కష్టములో పాలువారమై ఉన్నాము, ఈ కష్టములలో ఆదరించుకొనుటలో కూడా పాలువారమై ఉన్నాము. కావున సంఘమునకు, దైవ సేవకునికి ఉన్నటువంటి ఎమోషనల్ అటాచ్మెంట్, భావోద్వేగాలలో ఉన్నటువంటి భాగస్వామ్యం, ఈ భాగస్వామ్యాన్ని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇది పాత నిబంధనలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైనట్లు చూస్తాం. దొంగ ప్రవక్తలు, వారు మందను కనికరింపరు, వారు కేవలం భుజించడానికే వచ్చారు, కొవ్విన వాటిని కోసుకుని తింటారు, గొర్రెలను కనికరింపరు. ఈ భాష పాత నిబంధనలో కూడా కనపడుతూ ఉంటూ ఉన్నది, నేటి దినమును కూడా కనబడుతూ ఉన్నది. దైవజనులైనటువంటి వారు సంఘం కొరకు ప్రార్థించి ఒక క్రమంతో నిర్మాణం చేసుకున్న తర్వాత లోపలికి చొచ్చుకొని వచ్చుతున్నటువంటి వారు దానిని గలిబిలి చేయొచ్చు స్వార్థం కొరకు. మరి అంతేకాదు, ఏ దైవజనులైతే అక్కడ ప్రభావితమైన పరిచర్య చేశారో ఆ పరిచర్యను పాడు చేయడానికి, లేక ఆ పరిచర్యను మరి ఇది సరైనది కాదు అని నెపం వేస్తూ పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, ఇది నేటి దినముల్లో కూడా ఈ గలిబిలి అనేటువంటిది అర్థమవుతుంది. గొర్రెలు సామాన్యులు, వీరేమో తోడేళ్లులాగా జ్వరబడుతూ ఉంటారు, లోపలికి వస్తారు, మందను కనికింపరు, చీల్చివేస్తుంటారు. ఏ దైవజనుడైతే క్రమం నేర్పి జాగ్రత్తగా నిర్మాణం చేసుకున్నారు వారి విషయం అంటున్నాడు, మీ శ్రమలో నేను మిమ్మల్ని వదిలిపెట్టలేదు, మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను, మీరు పొందుతున్నటువంటి ఆదరణ కూడా నాకు కూడా దొరుకుతూ ఉన్నది అని చివరిగా మనం చూసినట్లయితే చెప్పుతున్నటువంటి మాట గనుక మిమ్మల్ని గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. మిమ్మల్ని మేము అనుమానించడం లేదు. పౌలు యొక్క మంచితనం కనబడుతూ ఉన్నది. సంఘంలో ఏమయ్యా ఆయనే అపోస్తలుడు, అట్టంటాడు ఇట్టంటాడు అనే మాటలు సంఘం కూడా ఏకీభవించి మాట్లాడుతున్నప్పటికీ పౌలు ప్రేమిస్తూ ఉన్నాడు, సంఘము స్థిరముగా ప్రేమిస్తూ ఉన్నాడు. మీ యందు నిరీక్షణ స్థిరముగా ఉన్నది. యేసుక్రీస్తులో కూడా ఆయనే ఈ సంఘమునకు పునాది. యేసుక్రీస్తు వారు తన రక్తముతో, తన శిలువ త్యాగముతో ఈ సంఘాన్ని నిర్మించారు. విశ్వాసమైన నిన్ను నన్ను నిర్మించినారు. కొన్ని ప్రభావముల చేత మనం అటు ఇటు ఊగిసలాడుచున్నప్పుడు ఆయన మనలను విడిచిపెట్టట్లేదు. మీ యందు నిరీక్షణ స్థిరముగా ఉన్నది
ఆయన దయ కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. మనలో ఆ దాన్ని ఏమంటామంటే చిన్న పిల్లవాని స్వభావం పోలి ఎవడు ఎటు చెప్తే అటు ఊగిసలాడే, లేక ప్రభావములు ఏ రీతిగా ఇన్ఫ్లుయెన్సెస్ ఏ రీతిగా ఉన్నా ఊగిసలాడుతూ ఉన్నప్పుడు దేవుడు మనలను విడిచిపెట్టడు. ఆయన నిరీక్షణ మన మీద స్థిరముగా ఉన్నది. పౌలు నిరీక్షణ కొరింథీయుల మీద ఏ రీతిగా స్థిరముగా ఉన్నదో మన మీదనే ఆయన ఆశ. ఒక దినమున మనలను తండ్రి సముఖములో సమకూర్చుట ఆయన యొక్క ఆనందమై ఉంటున్నది. అట్టి దేవుని మనం కలిగి ఉంది ముందుకు సాగుదాం. ప్రార్థన చేస్తాను. కృపగలిగిన మా తండ్రి, మాతో మాట్లాడుతున్నందుకు వందనములు. ఈ దినం మీరు ఇచ్చిన మంచి మాటలను బట్టి వందనములు. పౌలు కొరింథీ సంఘం విషయంలో ఆయన నిరీక్షణ స్థిరముగా ఉన్నదని మాకు బోధించినావు. బలహీనమైన మేము కూడా మా తండ్రి, లోకములో అనేకులు మాకు తారసపడుతున్నప్పుడు మాలోని విశ్వాసమును మా తండ్రి బలహీనపరుస్తూ ఉంటున్నప్పుడు మీరు మాకు తోడుగా నుండి, అంతేకాదు మమ్మల్ని చేయి విడవక మా యందు మీ నిరీక్షణ స్థిరముగా ఉంచుచు ముందుకు సాగింపు చేయుచున్నందుకు వందనాలు. మీరు ఇచ్చిన రక్షణను బట్టి, శిలువ కార్యమును బట్టి స్తుతిస్తూ క్రీస్తు వారి నామములో విన్నపాలను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకందరికి దినమంతను తోడుగా నుండి తన కృపలతో నింపి బలపరచును గాక. ఆమేన్.